బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీ చిట్టీల మోసం బయటపడింది. ఓ వ్యక్తి చిట్టీలు గోల్డ్ స్కీమ్ పేరుతో ఎంతో మందిని నమ్మించి మోసం చేశాడు. ఆఖరికి 5 కోట్ల రూపాయలతో పరారైపోయాడు నిర్వాహకుడు. ఇప్పుడు బాధితులంతా గగ్గోలు పెడుతున్నారు. మోసపోయాం మహాప్రభో, మాకు న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సుమారు 100 మంది బాధితులు ఇప్పటికీ బయటకు వచ్చి ఆ నిర్వాహకుడి వ్యవహారాన్ని బయటపెట్టడమే కాకుండా ఈ మేమింత కట్టామని, కుటుంబ అవసరాల కోసమని, పిల్లల పెళ్లిళ్ళ కోసమని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఎందుకంటే కొంత అక్కడ దాచుకుంటూ చిట్టీలు వేయడం వల్ల ఆఖరికి భారీ అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని పెద్ద అవసరం నిమిత్తం వాడాలి అనేది వీళ్ళ ఇంటెన్షన్. అయితే ఇప్పటికీ కూడా ఒక లైసెన్స్డ్ కంపెనీల ద్వారా చిట్టీలు కట్టుకుంటూ ముందుకు వెళ్ళటం, మనం అనుకున్న కోరికలు తీర్చుకోవటం తప్పులేదు. కానీ ఇట్లా వ్యక్తుల్ని నమ్మి మోసపోతున్న వారిని చాలానే చూస్తున్నాం. సో విశాఖలో కూడా ఈ మధ్య మధురవాడ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఫ్యామిలీ కూడా చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడి కుటుంబం మొత్తం కనపడకుండా పోయింది. ఇప్పుడు బాధితులు కూడా పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ ఘటన మరవక ముందే ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మరొక భారీ చిట్టీల మోసం బయటపడింది. పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఈ నిర్వాహకుడు ఎవరు, ఇతన్ని ఎంత బలంగా నమ్మడం ఏంటి, ఈ చిట్టీలు కానీ గోల్డ్ స్కీమ్ ఈ బాధితులంతా ఎంతెంత కట్టారు, పూర్తి వివరాలు చూద్దాం ఒకసారి. ఈ చిట్టీల మోసానికి పాల్పడినటువంటి నిర్వాహకుడు పెనుగంచిప్రోలు పట్టణంలో శ్రీ లక్ష్మీ దుర్గారావు ఎంటర్ప్రైజెస్ అనే షాప్ని రన్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఈయనకు సంబంధించి 100 మంది బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. పెనుగంచిప్రోలు పట్టణంలోని చిట్ ఫండ్ గోల్డ్ స్కీమ్ల పేరుతో 5 కోట్లకు పైగా మోసం చేశాడు ఈ వ్యాపారి. కొన్ని సంవత్సరాల నుంచి అదే మండలంలోని పలు గ్రామాల ప్రజల వద్ద చిట్ ఫండ్ నెల డబ్బులు కట్టించుకొని బంగారం ఇస్తాను అని నమ్మబలికి పెద్ద ఎత్తున డబ్బులు కట్టించుకున్నాడు. 5 రోజుల నుంచి కూడా కనబడకుండా పోయాడు. పరారీలో ఉన్నాడు దుర్గారావు. కుటుంబం మొత్తం కూడా కనిపించకపోవడంతో ఇప్పుడు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లు చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అంతే లబోదిబోమంటూ బాధితులు మోసపోయామని పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. అయితే ఈ దుర్గారావు బాధితులు ఒక్కొక్కరుగా ముందుకొస్తూ కంప్లైంట్లు ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద టాస్క్గా మారింది పోలీసులకి. అయితే చిట్టీల పేరుతో పెనుగంచిప్రోలులో భారీ మోసానికి పాల్పడినటువంటి దుర్గారావు అనే వ్యక్తి అందరినీ నమ్మించి భారీ మోసానికి తెగబడ్డాడు. చిన్న పెద్ద అనే లేదు, ప్రతి ఒక్కరు గోల్డ్ స్కీమ్లు కట్టడం, చిట్టీలు వేసుకోవటం, కుటుంబ అవసరాలు, ఏదైనా పెద్ద ఈవెంట్లు ఇంట్లో ఉంటే పెళ్లి కావచ్చు, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్న వాళ్ళు కూడా ఒకేసారి మనం దాచుకోలేం కాబట్టి ఇలాంటి చిట్టీలు వేసుకుంటే పెద్ద అమౌంట్ వస్తుందనే ఒక ఆశ ఇతను కూడా బాగా నమ్మడం. ఎక్కువ మంది ఇప్పుడు ఇంతమంది బాధితులు ఉండటానికి ప్రధానమైన కారణం కూడా ఒకవేళ కడితే మనం ఒక్కరమే మోసపోం కదా, ఆయన దగ్గర చాలామంది కడుతున్నారు కదా, రోజు మనం చూస్తున్నాం కదా, ఏం అవ్వదులే, ఒకవేళ అయితే కనుక ఎక్కువ మందే ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదులే అనేదే చాలామంది సైకాలజీ. సో ఎక్కువ శాతం మనం ఈ గ్రామాల్లో విలేజెస్లో చూస్తే కనుక వస్తువులు ఇవ్వటం, చిన్న చిట్టీలు కట్టించుకొని ఆఖరికి వస్తువులు ఇవ్వటం, లేకపోతే వరలక్ష్మి చిట్టి అనో పండగల చిట్టీలనో ఇలాంటి మోసాలు చూస్తూ ఉంటాం. అలాగనే 1,00,000 చిట్టి, 50,000 ఇట్లాంటి స్టేజెస్ వైజ్గా కూడా చాలామంది దగ్గర డబ్బులు కట్టించుకొని ఆఖరికి మోసానికి పాల్పడుతున్నటువంటి ఇట్లాంటి నిర్వాహకుల్ని చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా 100 మంది బాధితులు పోలీస్ స్టేషన్కు చేరుకుని మోసపోయామండి, దుర్గారావు దగ్గర మేమింత కట్టాము, మాది గోల్డ్ స్కీమ్ అంటే మరికొంతమంది చిట్ ఫండ్ కట్టామని మరికొంతమంది కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పరారీలో ఉన్న దుర్గారావు గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. మళ్ళీ చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. మోసపోవడానికి సిద్ధంగా ఉన్న అమాయకులు ఉన్నంతకాలం మోసం చేయడానికి ఇట్లాంటి వ్యాపారస్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఊళ్ళో అయితే గువ్వ అంటారు, మన ఆధార్లో అయితే మటుకు సైదులు. ఏం జరిగింది ఇప్పుడు? మీకు ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం డబ్బులు ఎగగొట్టి పోయింది. ఎవరు ఆయన వడ్డీకి తీసుకున్న డబ్బులు అయ్యి 3,30,000. ఆయన పేరు దుర్గారావు గారు. ఎన్ని సంవత్సరాల మంచి ఆయన ఈ ఊర్లో తిరుగుతున్నాడు? ఈ ఊర్లో నుంచి 30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. 35 సంవత్సరాలు. ఏ వ్యాపారాలు చేశాడు? ముందల బట్టల వ్యాపారం చేసిండు, తర్వాత పనిముట్ల వ్యాపారం చేసిండు, తర్వాత ఫ్యాన్ల వ్యాపారం చేసిండు. ఆయన పెట్టిన వ్యాపారంలో ఎక్కడా కూడా లాస్ రాలేదు. మొత్తం లాభం వచ్చే ఇదే చేసిండు, కానీ దండగుల వ్యాపారం మట్టుకు చేయలేదు. గోల్డ్ పెట్టిండు, 60 ఏళ్ళకు గోల్డ్ పెట్టిండు. 60 ఏళ్ళది 1,10,000 పోయింది.
ఇవాళ అవి ఈలేక ఆ పెనెన్స్ పూల్ వాళ్ళకి లాటరీ కలిపి వాళ్ళతో మాట అనిపించుకోకుండా పక్క ఊళ్ళో వీళ్ళ మొత్తాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. ఈ ఊరి మీద ఎంత డబ్బులు ఈ పోయింది? ఊరి మీద మొత్తం కలిసి ₹1,00,00,000 ఉంది. ₹1,00,00,000 ఉంది. మా బజార్ ఒక్క బజారే రాత్రి 45 లక్షలకు తేలింది. ఒక్క నలుగురు కుటుంబాన్ని మా 3 వేరేవారిని కలుపుకొని